మార్చ్ 2021 వరల్డ్ మొత్తం దీని గురించి మాట్లాడుకున్నారు. అండ్ చాలామందికి ఒక పిచ్చిగా మారింది. అదే వన్ పేర్ ఆఫ్ షూస్. చాలామందికి కొన్ని క్వెషన్స్ తీసుకొచ్చింది. అండ్ మనస్పర్ధలను కూడా తీసుకొచ్చింది. అండ్ చాలామంది మధ్యలో గొడవలను కూడా లేపింది. అవే సాతాన్ షూస్. అయితే ఈ షూస్ ఎవరు తయారు చేశారు? అండ్ వరల్డ్ మొత్తం కాంట్రవర్సీగా ఎందుకు మారింది అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాడ్స్ కేర్ ప్లాన్. అయితే మనకి ఈ షూస్ మీద నైక్ షూ బ్రాండ్ సింబల్ కనబడుతుంది. అయితే నైక్ బ్రాండ్ వాళ్ళు దీన్ని తయారు చేశారా? కాదు. అఫీషియల్గా నైక్ బ్రాండ్ వాళ్ళు దీన్ని తయారు చేయలేదు. కానీ న్యూయార్క్కి చెందిన మిస్చీఫ్ అనే కంపెనీ దీన్ని తయారు చేసింది. మిస్చీఫ్ వాళ్ళు ఆర్ట్ వర్క్స్లో ఇంకా డిజైనింగ్ వర్క్స్లో చాలా ఫేమస్ అండ్ పాపులర్ కూడా. సో 2021లో మిస్చీఫ్ అనే కంపెనీ అమెరికన్ ర్యాపర్ లిల్ నాస్ ఎక్స్తో టీమప్ అయింది ఈ సాతాన్ షూస్ లాంచ్ చేయడానికి. అయితే ఈ మిస్చీఫ్ అనే కంపెనీ నైక్కి సంబంధించిన నైక్ ఎయిర్ మ్యాక్స్ 97 అనే షూస్ని వీళ్ళు కొనుక్కొని దాన్ని రీడిజైన్ చేశారు. అంటే సాతాన్ షూస్గా మార్చారు. అయితే ఈ షూస్ వీళ్ళు ఎలా తయారు చేశారంటే, ఈ షూస్ ఒక కలర్ రెడ్ అండ్ బ్లాక్ కలర్లో ఉంటాయి. ఈ కలర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయంటే చీకటిని, హెల్ ఆఫ్ ఫైర్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ దీంట్లో హ్యూమన్ బ్లడ్ని కూడా యూజ్ చేశారంట. అండ్ ఈ బ్లడ్ కూడా మిస్చీఫ్ అనే కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఒక 6 మెంబర్స్ కేవలం ఈ షూస్ కోసం మాత్రమే వాళ్ళ బ్లడ్ని డొనేట్ చేశారంట. అండ్ ఈ షూస్ పైన ఒక పెండెంట్ ఉంటుంది. ఆ పెండెంట్ సాతానిక్ పెండెంట్గా చూపిస్తారు. ఇంకా ఆ షూస్ పైన ఒక బైబిల్ వర్స్ కూడా ఉంటుంది, లూక్ 10:18. ఈ లూక్ 10:18లో ఏమనుంటుందంటే, ఐ సా ఎ సాతాన్ ఫాల్ లైక్ లైటింగ్ ఫ్రమ్ హెవెన్ అని ఉంటుంది. అండ్ ఈ షూస్కి సంబంధించిన బాక్స్ కూడా సాతానిక్ ఇమేజెస్తో ఉంటుంది. అయితే ఈ సాతాన్ షూస్ని లిల్ నాస్ ఎక్స్ తన కొత్త సాంగ్లో ప్రమోట్ చేశాడు. అండ్ ఆ సాంగ్ కూడా సాతానిక్ సాంగ్ లాగా ఉంటుంది. అండ్ దానిలో కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే నరకంలో పడిపోయి సాతాన్తో డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ ఏమని చూపిస్తాయంటే మనుషులు ఎలా రిలీజియన్ని, సెక్షువాలిటీని ట్రీట్ చేస్తున్నారో చూపిస్తుంది. అండ్ ఈ సాంగ్ నేమ్ వచ్చేసి నేను కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చూడండి. అండ్ లిల్ నాస్ ఎక్స్ ఈ షూస్ గురించి ఒక మాట చెప్పాడు. దీస్ షూస్ ఆర్ ఆర్ట్, ఇట్స్ అబౌట్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఓన్ స్టోరీ. ఈ మాట లిల్ నాస్ ఎక్స్ సాతాన్ షూస్ గురించి చెప్పాడు. అండ్ చాలామంది ఈ సాంగ్ క్రిస్టియానిటీని వ్యతిరేకించినట్టు, ఈవిల్ని గ్లోరిఫై చేసినట్టుందని చాలామంది మాట్లాడుకున్నారు. అండ్ గొడవలు కూడా అయ్యాయి. అయితే ఈ షూస్ మార్చ్ 29, 2021లో రిలీజ్ చేశారు. అండ్ ఈ షూస్ వీళ్ళు ఎలా రిలీజ్ చేశారంటే 666 పేర్స్ మాత్రమే రిలీజ్ చేశారు. అండ్ ఈ నెంబర్ మనం బైబిల్లో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. రిలీజ్ అయిన వెంటనే వితిన్ మినిట్స్లో అన్ని షూస్ సేల్ అయిపోయాయి. అండ్ ఈ షూస్ యొక్క ప్రైస్ వచ్చేసి $1,018. దీంట్లో కూడా వీళ్ళు బైబిల్ యొక్క లూక్ చాప్టర్ 10:18 ఈ నెంబర్ని తీసుకొని $1,018 అని ప్రైస్ పెట్టారు. అండ్ రిలీజ్ అయిన వెంటనే నైక్ బ్రాండ్ వాళ్ళు మిస్చీఫ్ కంపెనీ మీద రియాక్ట్ అయ్యారు. ఈ షూస్కి కానీ నైక్ బ్రాండ్ వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం లేని రియాక్ట్ అయ్యి యాక్షన్ కూడా తీసుకున్నాడు. ఇలా యాక్షన్ తీసుకోవడం వల్ల మిస్చీఫ్ కంపెనీ వాళ్ళు షూస్ని సేల్ చేయడం ఆపేశారు. ఇలా సేల్ చేసిన ప్రతి కస్టమర్కి రిఫండ్ ఇచ్చేసి షూస్ని రిటర్న్ తెచ్చుకున్నారు. ఇలా ఈ సాతాన్ షూస్ కథ క్లోజ్ అయిపోతుంది. అండ్ దీని తర్వాత చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు సాతాన్ షూస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మిస్చీఫ్ కంపెనీ వాళ్ళు సాతాన్ షూస్ కంటే ముందు ఇంకొక షూస్ని డిజైన్ చేశారు. అవే జీసస్ షూస్. ఈ షూస్లో కూడా ఒక స్పెషాలిటీ ఉంది. సాతాన్ షూస్లో ఎలా అయితే బ్లడ్ని యూజ్ చేశారో ఈ షూస్లో కూడా హోలీ వాటర్ని యూజ్ చేశారు. అండ్ ఈ వాటర్ జోర్డాన్ రివర్ నుంచి తీసుకొచ్చారు. అండ్ ఈ జీసస్ షూస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇవాళ ఈ సాతాన్ షూస్ గురించి ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.